ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా వారి మహత్తును ఎప్పుడూ కూడా వారి నోటి గుండా ఏ సందర్భంలోనూ కూడా వారు చెప్పలేదు. వారిని ఆశ్రయించినటువంటి భక్తులు స్వీయ అనుభవాల ద్వారా మాత్రమే దాన్ని తెలుసుకోగలిగారు. బాబా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా నీటి కడవలు మోస్తూ వారి పని వారే చేసుకుంటున్నటువంటి రోజుల్లో అనేక మంది భగవద్భక్తులు సద్గురువుల యొక్క శిష్యులు షిరిడీకి వచ్చినప్పుడు బాబా సాక్షాత్తు పరమాత్మ అని చెప్పి వారు అక్కడ ఉన్నటువంటి షిరిడీ గ్రామస్తులకు చెప్పడం జరిగింది. ఆనందనాథ్ మహారాజు అక్కల్కోట మహారాజు శిష్య పరివారంలో అగ్రజులు. వారు యావులాలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని భగవంతుని యొక్క భజనలు భగవత్ సత్సంగాలు నిర్వహించేటువంటి వారు. అటువంటి ఆనందనాథ్ మహారాజు బాబాను చూసి వీరు సాక్షాత్తు పరమాత్మయే, ఈ షిరిడి నగరికి దొరికినటువంటి రత్నం వారు, ఈ భవిష్యత్తులో ఈ షిరిడి నగరము దివ్యమైనటువంటి క్షేత్రంగా వెలుగొందబోతుంది అని చెప్పి చెప్తారు. బాబా ఎటువంటి సాధన చేయట్లేదు. బాబా ఒక ప్రత్యేకమైనటువంటి ఆశ్రమ నియమాలు పెట్టలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి సాధన కేంద్రంగా కూడా దేన్ని వారు మరచలేదు. కానీ వారి యొక్క సస్వరూపాన్ని చూసిన తర్వాత వారికి ఏ సాధన, ఏ ఆశ్రమము, ఏ తంతు అవసరం లేదు. కేవలం వారి యొక్క దృష్టి, వారి దర్శనం చేతనే భక్తులు పునీతులవుతారనేటువంటి విషయాన్ని ఆ రోజు అనేక మంది మహాత్ములు బాబాను చూసి ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పారు. గాలిబువ్వ అనేటువంటి వృద్ధుడు చాతుర్మాసం చేస్తూ 6 నెలలు గోదావరి తీరంలో 6 నెలలు పండరిలో ఉంటూ ఉండేటువంటి వారు. అటువంటి ఆయన పండరిపురం వెళ్తూ ప్రతిసారి కూడా బాబా దర్శనం చేసుకునేటువంటి వారు. ఆయన కలిగినటువంటి అనుభవం ఏమిటి? బాబా సాక్షాత్తు విఠలుడే. పండరీపురంలో ఉన్నటువంటి విఠలుడు ఈరోజు షిరిడీ గ్రామంలో సాయిబాబా రూపంలో ఇక్కడ సంచరిస్తున్నారు. దీనజనులను ఉద్ధరించడానికి ఆయన షిరిడీలో వెలిశారనేటువంటి విషయాన్ని చెప్పారు కదా. అంతేకాదు బాబా యొక్క కఠోరమైనటువంటి సాధన గురించి చెప్తారు. జరీ అంచి పంచగట్టుకున్నంత మాత్రాన సాధువులైపోరు. జనుల కోసం, ఆశ్రితుల కోసం రక్తాన్ని పూసలుగా ఖర్చు చేసేటువంటి వారు మాత్రమే యోగీశ్వరులు అవుతారు, సాక్షాత్తు పరమాత్మ అవుతారని చెప్పి గాలిబువ్వ బాబాలో పండరినాథుని చూస్తారు. ఎందుకని? ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పోలిక ఉంటుంది. పుండలీకుడు నేను వస్తానయ్యా, అక్కడ ఇటుకుంది, కాసేపు అక్కడ ఇటుక మీద నిలబడు అంటే పండరిలో విఠలుడు ఆ ఇటుకపై నిలబడిపోయాడు కదా. అంటే భక్తుడి యొక్క ఆదేశం మేరకు భక్తవత్సలుడైనటువంటి విఠలుడు ఏ విధంగా అయితే ఇటుక పైన నిల్చుండిపోయాడో బాబా కూడా అంతే. మహల్సాపతి తీసుకొచ్చి బాబా ఈ పాడుబడ్డటువంటి ఈ మసీదే మీకు ఆవాసము అని చెప్పి అక్కడ కూర్చోమని చెప్పాడు కదా. భక్తుడు చెప్పినటువంటి దానికి శిరసా వహించి బాబా ఆ పాడుబడ్డటువంటి ఆవాసాన్నే తన నివాసంగా చేసుకున్నారు కదా. ఈ విధంగా బాబా ఏ తత్వంలో చూసుకున్నా వారు అలా ఒదిగిపోతారు. అందుకనే ఈరోజు బాబాను ఇంతమంది ఆశ్రయించారు. సాధారణంగా మనకు ఒక దైవం పట్ల ప్రేమ భక్తి కలగాలంటే అంత ఈజీగా కలగదు. కానీ బాబా పట్ల చాలా అత్యంత తేలికగా వారి పట్ల ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే వారి యొక్క జీవన విధానాన్ని, వారు వ్యవహరించినటువంటి తీరును మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. సాధారణంగా మనకు ఎవరైనా ఒక ఆవాసం చూపెట్టి అందులో ఉండమంటే మనము అది మన పేరు మీద లేకపోయినా, అది మనకి సంబంధం లేకపోయినా, ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆవాసం కాబట్టి ఇది నాది అనేటువంటి దాంట్లో మనం ఉంటాం. కానీ బాబా ద్వారకామయి ఎప్పుడూ కూడా తనది అనేటువంటి దాంతో భావించలేదు. ఎందుకనంటే అందుకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈరోజు కొంతమంది రాద్ధాంతం చేస్తూ ఉంటారు కదా. బాబా తనుంటున్నటువంటి ఆ పాడుబడ్డటువంటి నివాసంలో కల్మా చదవడానికి ప్రోత్సహించాడు. రోహిల్లా కల్మా చదివాడు. తర్వాత రామనవమి చేయించారు. బాబా ముసల్మాన్ ఫకీర్ అయితే రామనవమి ఎందుకు చేయించారు? నామ సప్తాహాలు చేయించారు. హిందువులు భజన చేసేవారు, మహమ్మదీయులు వారు ప్రార్థన చేసుకునేటువంటి వారు.
ఎస్, ఎందుకంటే బాబా ఎందుకు అనుమతి ఇచ్చారు? బాబా అనుమతి ఏమవసరం? బాబా ఎప్పుడు కూడా ఏం భావించేటువంటి వారంటే తనకంటూ ఏదీ లేదు. బాబా చెప్పాడు తన ఆస్తి ఏమిటంటే సటక, రేకు డబ్బా, అక్కడ ఉన్నటువంటి మట్టి పాత్ర, ఇవే తన ఆస్తులుగా ప్రకటించుకున్నాడు. ద్వారకామయి తన ఆస్తిగా ప్రకటించుకోలేదు, ఎందుకంటే అది బాబా ఆస్తి కాదు, అది ఒక పబ్లిక్ ప్లేస్. తను ఉండడానికి ఒక ఆశ్రయం మాత్రమే ద్వారకామయి. ద్వారకామయిలోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. బాబా వచ్చినటువంటి తొలినాళ్ళలో బాబాతో పాటు అనేక జీవులు అక్కడ ద్వారకామయి లోపల పడుకునేటివి, బయట పడుకునేటివి, మెట్లపైన పడుకునేటివి. వాటిని ఏ విధంగా బాబా తిరస్కరించలేదో ద్వారకామయిని కూడా ఏ భక్తుడి ఇష్టానుసారం ఆ భక్తుడు వాడుకోవడానికి బాబా అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే అది సాయిబాబా ప్రాపర్టీ కాదు. వచ్చి కల్మా చదువుకుంటున్నాడు రోహిల్లా అంటే దేశాటన చేస్తూ తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తికి ఆవాసం ఎక్కడ ఉంటుంది? ఊర్లలో ఉండేటువంటి చావిడి, లేకపోతే ఒక పాడుబడ్డటువంటి ఆవాసము, ఊళ్ళో ఉన్నటువంటి కచీర్ అంటారు. అక్కడ వెళ్ళేటువంటి బాటసారులు పూర్వకాలంలో అక్కడ పడుకునేటువంటి వారు. అదేవిధంగా రోహిల్లా వచ్చాడు. రోహిల్లా వచ్చి తన మతాచారం ప్రకారం తన కల్మా చదువుకున్నాడు. బాబా కల్మాకు అక్కడ అనుమతి ఇచ్చారు అని అంటే దట్ ఈజ్ నాట్ బాబా ప్రాపర్టీ, అది బాబా ప్రాపర్టీ కాదు. అదేవిధంగా శ్రీరామనవమిలో ఉయ్యలోత్సవం జరిపిన ఏ అభ్యంతరము చెప్పలేదు. ఎందుకంటే అభ్యంతరం చెప్పడానికి అది నాది అనుకుంటే కదా. బాబా ఎప్పుడూ కూడా నాది, నేను అనేటువంటిది వారి తత్వంలోనే లేదు. అందుకనే బాబా కల్మా చదవడానికి అభ్యంతరం చెప్పలేదు, శ్రీరామనవమి చేయడానికి కూడా అభ్యంతరం చెప్పలేదు. ఎందుకనంటే అది పబ్లిక్ ప్లేస్. ఆ పబ్లిక్ ప్లేస్లో ఎవరైనా ఏదో చేసుకోవచ్చు. చాలామంది మన వాళ్ళు ఏదో బాబా కల్మాను ప్రోత్సహించారు, అది చేశారు, ఇది చేశారు అన్నప్పుడు దానిపైన రకరకాల విమర్శ, కల్మా అంటే అది, కల్మా అంటే ఇది, దానికి రకరకాలైనటువంటి సంజాయిషి ఇచ్చుకోవడానికి మన వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద్వారకామయి ఈజ్ ద నాట్ బాబా ప్రాపర్టీ. అది బాబాకు సంబంధించినటువంటి ఆస్తి కాదు, అది బాబా కట్టుకోలేదు. బాబా మాదిరిగా ఎవరైనా అక్కడికి రావచ్చు, బాబా యొక్క అభిమతం అది. ఎవరైనా రావచ్చు స్వేచ్ఛగా, ఎవరైనా ఏ కార్యక్రమమైనా చేసుకోవచ్చు. బాబా అన్నసంతర్పణ చేశాడు. అన్నసంతర్పణ ద్వారకామయ్య ఎదురుగా ఉన్నటువంటి సభా మండపంలో ఉండేటువంటి వారు అందరికీ పెట్టారు. అక్కడ అందరికీ అనుమతి ఉంది. కాబట్టి బాబా ఏ తత్వానికి, ఏ మతానికి సంబంధించినటువంటి వారు కాదు కదా, ఏ సాంప్రదాయం కాదు కదా. నా సాంప్రదాయం విభిన్నమైనటువంటిది అన్నారు కదా. మరి అటువంటప్పుడు అక్కడికి వచ్చి ఎవరికి తోచినట్టు వారు సేవ చేసుకుంటే బాబా ఏ రోజు ఏ అభ్యంతరం పెట్టలేదు. ఈవెన్ ఈరోజు ఏర్పడేటువంటి షిరిడీ సంస్థానంతో కూడా బాబాకి ఏం సంబంధం లేదు. బాబా ప్రమేయం లేకుండానే బాబాకు ఒక మహారాజు వైభవం కావాలని చెప్పి రాధాకృష్ణ అయి ఆ బాధ్యతను తలకెత్తుకుంది. దాన్ని బాబా మహాసమాధి తర్వాత హేమాహేమి భక్తులైనటువంటి వాళ్ళందరూ కలిసి ఒక పబ్లిక్ ట్రస్ట్గా ఏర్పాటు చేసుకున్నారు తప్ప ఇందులో బాబాకు సంబంధించిన ప్రమేయం కూడా ఏమీ లేదు. అదేవిధంగా ఈరోజు బాబా సమాధి ఉన్నటువంటి ప్రాంగణం కూడా బాబా ప్రాపర్టీ కాదు. అది ఇప్పటికీ కూడా అది బూటీకి సంబంధించినటువంటి ప్రాపర్టీయే. 99 years లీజ్లో ఇప్పటికీ నడుస్తుంది. అది ఏది కూడా బాబాకు సంబంధించినటువంటిది కాదు. ఈరోజు సమాధి మందిరంలో జరిగేటువంటి హారతులైనా, పండగలైనా, ఉత్సవాలైనా భక్తుల యొక్క అభిష్టం మేరకు ఎవరికి ఎట్లా తోస్తే అట్లా చేసుకోమని చెప్పి బాబా ఎవరి సాంప్రదాయం వారికే వదిలేశారు తప్ప తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయాన్ని ఏమీ కూడా వారు పెట్టుకోలేదు. అందుకనే బాబా వారి యొక్క సమాధి ప్రాంగణాన్ని కూడా ఎంత చాకచక్యంగా బూటీ వాడాలో ఏర్పాటు చేయించుకున్నారు చూడండి. సాధారణంగా బూటీ వాడా కట్టకపోయి ఉంటే బాబాను ఎక్కడ సమాధి చేయాలనేటువంటి విషయంలో రకరకాలైనటువంటి వివాదాలు తలెత్తాయి. అందుకనే బాబా ముందస్తు ప్రణాళికగా బూటీతోటి వాడా కట్టించుకున్నారు. తర్వాత వాడాలోనే వారి యొక్క దేహాన్ని సేదతీరుస్తూ ఉన్నారు. అందుకని బూటీకి ఇష్టమైతే ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి బాబా బూటీ పైన వదిలేశాడు. బూటీ ఏమన్నాడు? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆరాధించుకోవచ్చు. ఒక వర్గం వాళ్ళు అంటారు, మేము బూటీ వాడాలో పెడితే మేము స్వేచ్ఛగా దర్శించుకోలేము, అక్కడ పూజా తంతులు జరుగుతున్నాయి. ఎవరైనా, ఏ మతస్థులైనా, ఏ ధర్మం వాళ్ళైనా యథేచ్ఛగా బాబాను దర్శించుకోవచ్చు. బాబా కోసం నేను ఆ వాడాను దారదత్తం చేస్తున్నానంటారు బూటీ. ఇక్కడ బాబా చతురత మనం అర్థం చేసుకోవాలి. బూటీ వాడాలో ఉన్నటువంటి వారి సమాధికి ఎటువంటి పూజలు జరగాలి, అర్చనలు జరగాలి, ఎవరు దర్శించుకోవాలనేటువంటిది బాబా నిర్ణయించలేదు. ఎందుకంటే అది బాబాకు సంబంధించిన ప్రాపర్టీ కాదు. ఎవరికి సంబంధించిన ప్రాపర్టీ? బూటీ. దానికి బూటీ అంగీకరించాలి. బూటీ బహిరంగంగా అంగీకరించాడు.
కాబట్టి బాబా తత్వంలో ఇక్కడ ఒక విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఉందన్నమాట. ఎవరికి కావలసినట్టు వారు బాబాను భజించుకోవచ్చు, ఎవరికి కావలసినటువంటి దాంట్లో వారు పూజార్చనలు చేసుకోవచ్చు. ఇందులో బాబా ప్రమేయం ఏమీ ఉండదు. ఇక్కడ బాబా చూసేది ఏంటంటే తన పట్ల పెంచుకున్నటువంటి ప్రేమను మాత్రమే చూస్తారు భక్తుల్లో. అతను చేసేటువంటి తంతు ఎప్పుడూ కూడా బాబా చూడడు. అందుకనే ఈరోజు బాబా ఇంతమందికి దగ్గర కావడానికి, ఇంతమంది హృదయాల్లో బాబా కొలువు కావడానికి ఇదే ప్రధానమైనటువంటిది అన్నమాట. ఎందుకనంటే బాబా తన వద్దకు వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా నిరాకరించరు. కల్మా విషయంలో ఎందుకు ఊరి వారిని సమర్థించకుండా, గ్రామస్తులను సమర్థించకుండా రోహిల్లాని ఎందుకు సమర్థించాడు? రోహిల్లా దైవాన్ని ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు రోహిల్లాలో ఉన్నటువంటి అనేక దుస్సంస్కారాలు పోవడానికి ఆ భగవద్నామస్మరణ ఉపయోగపడుతుందని చెప్పి బాబా రోహిల్లాని సమర్థించాడు. అదేవిధంగా మరి 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 6వ అధ్యాయంలో శ్రీరామనవమి చేస్తా అనగానే బాబా ఎందుకు అంగీకరించాడు? బాబా ఏ సాంప్రదాయాన్ని కూడా వ్యతిరేకించలేదు, ప్రత్యేకంగా మరొక సాంప్రదాయాన్ని ప్రోత్సహించలేదు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బాబా వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక అనుభవం పొందిన తర్వాత మాత్రమే బాబా పట్ల ప్రేమను, విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. అంతేకాదు బాబా తన మహాసమాధి తర్వాత ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేయాలనేటువంటిది కూడా ఏ నిర్దేశము చేయలేదు ఎవరికి. గజానన్ మహారాజు సమాధి చెందుతున్నటువంటి సందర్భంలో తన భక్తులందరినీ పిలిపించి ఎక్కడెక్కడ ఆశ్రమాలు కట్టాలి, ఏ సేవలు చేయాలి, ఎటువంటి విధానాలు తన సంస్థానంలో ఉండాలని చెప్పి చివరి రోజుల్లో గజానన్ మహారాజ్ అందరికీ నిర్దేశించారు. బాబా ఎప్పుడూ కూడా తన అవతార ప్రస్థానాన్ని, తన శరీరం తర్వాత జరిగేటువంటి అవతార ప్రస్థానానికి సంబంధించి ఏ దశ నిర్దేశం చేయలేదు. అంతా కూడా భక్తులకే అప్పగించారు. తన శరీర అవతార ప్రస్థానాన్ని భక్తులకే అప్పగించారు, తమ దేహానంతర ప్రస్థానాన్ని కూడా భక్తులకే అప్పగించారు. భక్తుల అభిష్టం మేరకే బాబా వైభవం ఈరోజు పెరుగుతుంది తప్ప తనకు తానుగా బంగారు సింహాసనాలను, బంగారు కిరీటాలను బాబా కోరలేదు. కోరిక తీరింది, మనకు ఒక ఉన్నత స్థితి వచ్చింది, ఓ భక్తుడికి సంకల్పం కలిగింది, బంగారు సింహాసనం ఇచ్చాడు. బాబా జీవితంలో వృద్ధిని చేయిస్తూ ఉన్నాడు, బంగారు తాపడం చేయించడానికి ఒక భక్తుడు వచ్చాడు. ఈ రోజుకు కొన్ని 100 కిరీటాలు వచ్చింటాయి బాబాకు. ఆ 100 కిరీటాలు కూడా బాబా అడిగి తీసుకున్నటువంటివి ఏవీ లేవు. కోరిక సిద్ధించింది, బాబాకు బహుమానంగా కిరీటాలు వచ్చాయి. ఇటీవల కాలంలో ముంబైకి చెందినటువంటి ఒక భక్తులు షిరిడీని దర్శించుకుని బాబాకు 2 బంగారు దీపాలు ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు? వాళ్ళు దాదాపు 12-13 సంవత్సరాలుగా సంతానం లేదు. బాబా వద్దకు వచ్చి బాబా దర్శనం చేసుకొని చివరి ప్రయత్నంగా బాబాని అడిగారు, బాబా మాకు సంతానాన్ని అనుగ్రహించు, నీకు బంగారు దీపం ఇస్తాము అని అన్నారు. సంతానాన్ని అనుగ్రహిస్తే బంగారు దీపం ఇస్తానన్నారు, గుర్తుపెట్టుకోండి. సరిగ్గా 12 మాసాల తర్వాత వారు షిరిడీకి వచ్చారు. బంగారు దీపాలు తెచ్చారు, 2 తెచ్చారు. ఎందుకని? అసలు సంతానమే కలగదన్నటువంటి వాళ్లకు బాబా దర్శనం తర్వాత 2 కవల పిల్లలు పుట్టారు. ఆ 2 కవల పిల్లల్ని ఎత్తుకొని ఆ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటే ఎంత ఆనందం వేసిందంటే, సచ్చరిత ఎంత సత్యం అని చెప్పి నిరూపించడానికి బాబా చేస్తున్నటువంటి ఈ లీలలన్నీ కూడా ఒక నిదర్శనం. శ్రీ సాయి సచ్చరితలో ఏ లీలలైతే జరిగాయో ఆ లీలలు తూచా తప్పకుండా ఈరోజు జరుగుతూ ఉన్నాయి కదా. ఔరంగాబాద్కర్ భార్యకు పిల్లలు లేకపోతే శ్యామ బాబాచే ఆ గంగూబాయి ఒడిలో కొబ్బరికాయ వేయిస్తే కొడుకు పుట్టాడు కదా. దాము అన్నకు సంతానం పుట్టారు కదా, ఒకరు కాదు కదా, 3 కదా. ఈ విధంగా సపత్నేకర్ కొడుకు చనిపోతే మళ్ళీ పిల్లలు కలగకపోతే బాధపడుతుంటే సపత్నేకర్కు 2 కొడుకులను ఇచ్చాడు కదా, దినకర్, భాస్కర్ అనేటువంటి వాళ్ళను. ఇది కేవలం సచ్చరితకు పరిమితమైనటువంటి లీలలా? ఇవి అభూత కల్పనలా? మరి ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏమిటి? సరే, అప్పుడు హేమాడ్ పంత్ చూశాడు, భక్తులు చెప్పారు, రాశారు, అవి మనం చూడలేదు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి వాస్తవాలన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. ఆ ముంబైకి సంబంధించినటువంటి ఆ దంపతులకు అసలు సంతానమే కలగదంటే కౌల పిల్లలు పుట్టలేదా? సచ్చరితలో జరిగినటువంటిది ప్రతీదీ కూడా
ఇప్పటికీ ఆ లీలలు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే కాలం మారుతుంది కానీ మానవుడి యొక్క గతి మారదు కదా. మానవుడి యొక్క జీవనంలో చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా రోగం అనేటువంటిది సాధారణం, సంతానలేం అనేటువంటిది సాధారణం, దారిద్ర్యం అనేటువంటిది కామన్. ఇవన్నీ కూడా టెక్నాలజీ మారినా, యుగాలు మారినా ఇవి మానవుడికి మారనటువంటివి కదా ఈ త్రికర్మలన్నీ కూడా. మరి వాటన్నింటినీ కూడా ఒక సద్గురువు మాత్రమే తొలగిస్తారనేటువంటి ఒక అభయాన్ని శ్రీ సాయి సచ్చరిత ద్వారా మనకు అందించారు కదా. ఆ సాయి సచ్చరితలో జరుగుతున్నటువంటిది ప్రతీదీ మన జీవితంలో జరుగుతుంది కదా. బాబా ఇక నాకు మరణమే శరణ్యం అన్నటువంటి క్షయవ్యాధితో బాధపడుతున్నటువంటి భీమాజీ పాటిల్కు బాబా నయం చేయలేదా? అదే తీరులో ఎంతమంది రోగాల్ని ఈరోజు బాబా ఊది కానీ బాబా యొక్క నామస్మరణ కానీ తగ్గిస్తున్నాయి కదా. బాబా యొక్క చరిత్రను అంత చులకన చేయడానికి, లేకపోతే అందులో ఉన్నటువంటి అభూత కల్పనలు అని చెప్పి సరే రోహిల్లా చేత కల్మా చదివించినటువంటిది దాన్ని పట్టుకొని ఏడుస్తున్నారు కదా. మరి అదే సచ్చరిత్రలో అనేక లీలలు ఉన్నాయి కదా. భీమాజీ పాటిల్ కుటుంబం ఇప్పటికీ కూడా నారాయణగావులో ఉంది కదా. క్షయ వచ్చింది నిజం కాదా? ఇక మరణానికి దగ్గరవుతున్నటువంటి భయంతో బీతిల్లిపోయింది నిజం కాదా? ఆ తర్వాత బాబా దగ్గరికి వెళ్ళి వచ్చి తర్వాత స్వస్థుడై సాయి సత్యవ్రతాన్ని ఆరంభించింది వాస్తవం కాదా? ఈరోజు ఇంకా కుటుంబాలు ఉన్నాయి కదా. సోలాపూర్లో గంగూబాయి కుటుంబం ఉంది కదా. ఇప్పటికీ వాళ్ళ ఇళ్లలో గంగూబాయి చిత్రపటం, బాబా అనుగ్రహం వల్ల పుట్టినటువంటి ఆ ఇద్దరు పుత్రుల యొక్క చిత్రపటం ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ సాక్ష్యమే కదా. అంటే కేవలం ఒక ఆరోపణ చేసేసి ఇదంతా అసత్యం అని చెప్పడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసత్యం అనేటువంటిది కేవలం కాగితానికి పరిమితమైనటువంటి దాన్ని తీసుకుంటే అది అసత్యం అని చెప్పి నమ్మొచ్చాము. కానీ ఆ రోజు ఆ కాగితాల్లో రాసినటువంటి శ్రీ సాయి సచ్చరిత ఈరోజు కూడా వాస్తవంలో భక్తుల జీవితంలో అదే ప్రతిబింబిస్తుంది కదా. అనేక మంది వ్యాపారాల్లో నష్టపోయినప్పుడు మరొకసారి ఇటువంటి దుర్బుద్ధికి పోకూడదని చెప్పి దాము అన్న కథ చెప్తుంది కదా. కలిగినటువంటి దాంట్లో సుఖంగా ఉండడమే ఆనందం అనేటువంటి విషయాన్ని కాక పని మనిషి కథ మనకు చెప్తుంది కదా. ఇన్ని అద్భుతమైనటువంటి సూత్రాలు ఉన్నాయి కదా. బాబా ఒకటే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఎవరితో అయితే రుణానుబంధం ఉందో ఆ భక్తులను ఉద్ధరించి తీరాలి. ఎందుకంటే బాబా వద్దకు ఆ రోజు వచ్చినటువంటి భక్తుల్లో చాలామందికి మొదట బాబా పైన సదభిప్రాయం లేనటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా బాబా పట్ల సదభిప్రాయం లేనటువంటి వారే బాబా గురించి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు, అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బాబా దగ్గరికి వచ్చినటువంటి ఒక భక్తుడు రామచంద్ర పటాంకర్ అనేటువంటి భక్తుడు సాధువుల పట్ల, అదేవిధంగా ఇతర మహాత్ముల పట్ల పెద్ద గౌరవం లేనటువంటి వారు. అలీబాగ్లో ఒక గుమస్తాగా పనిచేస్తూ నెలకు 15 రూపాయల జీతం వచ్చేది. ఆ 15 రూపాయల జీతము కుటుంబ పోషణకు సరిపోకపోయేది. అప్పుడు కూడా చాలా చిరాకుతో దాంతో ఉండేటువంటి వారు. ఒకసారి ఒక మిత్రుడు దాదర్లో ఉన్నప్పుడు బాలకృష్ణ బువ్వ అనేటువంటి ఆ సాధువు ఆశ్రమానికి తీసుకెళ్తారు. ఆ సాధువు ఆశ్రమంలో ఉన్నటువంటి స్వామి సమర్థ ఫోటో వీరిని ఎంతగానో ఆకర్షిస్తుంది. వెంటనే ఆ చిత్రపటానికి నమస్కారం చేయడం, ప్రతిసారి కూడా వీలు కలిగినప్పుడల్లా కూడా అక్కడ జరిగేటువంటి భజనకు, హారతికి అటెండ్ అవుతూ ఉండేటువంటి వారు. ఒకసారి ఆ బువా ఆశ్రమానికి చెందినటువంటి ఒక వ్యక్తి రామచంద్ర పటాంకర్ని అడుగుతారు, నేను షిరిడీకి వెళ్తున్నాను, మీరు అక్కడికి వస్తే మీకు ఇంకా గొప్ప అనుభూతి కలుగుతుంది అని అంటారు. వీరికి పెద్దగా మొదటి నుంచి కూడా ఏ నమ్మకం లేదు. కానీ ఏ రుణానుబంధం చేతనో స్వామి సమర్థకు ఆకర్షితులయ్యారు. అప్పటికి స్వామి సమర్థ సమాధి అయి ఉన్నారు. మిత్రుడు రమ్మంటే అడుగుతాడు, వస్తాను, అక్కడికి వస్తే బాబా డబ్బులు లాగేస్తాడట, నేను 1 రూపాయి దక్షిణ మాత్రమే ఇస్తాను అని అంటాడు. సరే రా అని చెప్పి తీసుకెళ్తాడు. వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటాడు. దర్శనం చేసుకొని 1 రూపాయి దక్షిణ సమర్పిస్తాడు. సమర్పించిన తర్వాత హోటల్కి వెళ్ళి, ఆ రోజు ఒకే ఒక హోటల్ ఉండేది, హోటల్కి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు పప్పులో పురుగులు కనిపిస్తాయి. నేను ఇక్కడికి వచ్చింది పురుగులు తినడానికా అని అంటాడు. అప్పుడు వెంటనే ఆ హోటల్ యజమాని ఆ విస్తర తీసేసి మరో విస్తరేసి భోజనం పెడతాడు. తర్వాత ద్వారకామాయిలో కూర్చుంటే
ఒక మాట అంటాడు బాబా అతన్ని చూసి, నువ్వు ఇక్కడికి వచ్చింది పురుగులు తినడానికి కాదు, అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి అని అంటారు. బాబా యొక్క సర్వంతర్యామి తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వారికి బాబా పట్ల ప్రేమ కలుగుతుంది. తర్వాత తను తిరిగి వెళ్ళేటప్పుడు బాబాకు పాద నమస్కారం చేస్తున్నప్పుడు బాబా మరొక రూపాయి అడుగుతారు. ఎంతో సంతోషంగా ఇస్తాడు రూపాయి. ఎందుకంటే మొదట ₹1 తప్ప నేను మరొక రూపాయి ఇవ్వను అని అన్నాడు. కానీ బాబా అడగగానే మరొక రూపాయి ఇచ్చాడు. బాబా దర్శనం తర్వాత తను ఉంటున్నటువంటి పట్టణానికి వెళ్ళిన తర్వాత విచిత్రం ఏమిటంటే కేవలం కొద్ది రోజుల్లోనే మరొక ఉద్యోగంలో చేరడానికి ఒక ఆఫర్ వస్తుంది. తను ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం ₹15 నెలకు గుమాస్తా. వారు ఇంకొక ఉద్యోగంలో ఇచ్చినటువంటి ఆఫర్ ₹30. వెంటనే వెళ్ళి ఆ ఉద్యోగంలో చేరుతాడు. అప్పటి నుంచి తన జీవితం మారిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక మెట్టు ఎక్కుతూ ఉన్నాడు. ఒక మంచి ఉన్నత స్థానానికి ఉద్యోగంలో వెళ్ళారు. అంటే సద్గురువుతో రుణానుబంధం ఉన్నటువంటి వారు తప్పించుకోలేరు. ఎందుకంటే వారిని పట్టుకొని ఉద్ధరించడం సద్గురువు యొక్క లక్షణం. అసలు సద్గురువు పైన నమ్మకం లేనటువంటి వాడు స్వామి సమర్థ ఫోటో చూసి ఆకర్షణకు లోను కావడం ఏమిటి, అక్కడి నుంచి మిత్రుడి ద్వారా షిరిడీకి రావడం ఏంటి, ₹15 ఉన్న జీతం కొద్ది రోజుల్లో ₹30 ఉద్యోగానికి మారడం ఏమిటి, ఇదంతా కూడా బాబా యొక్క లీల. ఈరోజు కలియుగంలో ఇంతమంది మనం ఆనందంగా ఉన్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరెవరి అర్హతను బట్టి వాళ్లకు ఆయా సమయాల్లో ఇస్తున్నటువంటి అనుగ్రహం. కొంతమందికి సంతానం లేకపోతే సంతానాన్ని ఇచ్చి వారిని ఆనందపరుస్తున్నాడు. కొంతమంది మనస్సు అలజడితో ఉంటే ఆ అలజడులను తొలగించి తృప్తిని జీవితానికి ఇస్తున్నాడు. ఇటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహము మరే సద్గురువు దగ్గర మనం చూడలేం. బాబా ఒకే ఒక లక్ష్యంతో వచ్చాడు, ఎవరైతే తనతో రుణానుబంధం ఉందో వాళ్ళందరినీ ఉద్ధరించడానికి. అంతేకాదు ఆ రోజు బాబా వద్దకు చేరినటువంటి వాళ్ళల్లో స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ సంబంధించినటువంటి వారి శిష్య పరివారం అనేక మంది బాబా వద్దకు చేరారు. ఎందుకంటే ఒక మహాత్ములు వారి శరీరాన్ని వదులుతున్నప్పుడు కొంతమంది భక్తులను వారి ఉద్ధరణ కోసం మరొక సద్గురువుకు అప్పగిస్తారు. గంగాగిరి మహారాజ్ చెప్తారు, సాయిబాబా సాధారణమైనటువంటి సాధువు కాదు. ఈ భారతదేశంలో వెలిసినటువంటి సత్పురుషులందరూ కూడా నక్షత్రాల లాంటి వారైతే సూర్య భగవాను లాంటి వారు ఈ లోకానికి వెలిగినిచ్చడానికి వెలిసినటువంటి వారే శ్రీ సాయిబాబా అని చెప్తారు. అందుకనే గజానన్ మహారాజ్ కానీ దత్త పరంపరలో ఉన్నటువంటి అనేక అవతారాలు కానీ తమ భక్తులను సద్గురు సామ్రాట్ అయినటువంటి బాబాకు అనేక మందిని అప్పగించారు. నారాయణ నీలకంఠ కరాధికార్ అనేటువంటి ఒక భక్తుడు పూణేలో ఉండేటువంటి వారు గోపాల్ గురు అనేటువంటి ఒక సత్పురుషుని ఆశ్రయించారు. వారి ఆశ్రయంలో ప్రతిరోజు కూడా అక్కల్కోట మహారాజుకు హారతి జరిగేది. ఆ హారతికి వీరు తప్పకుండా హాజరయ్యేటువంటి వారు. నీలకంఠం హాజరై స్వామి సమర్థ పట్ల గొప్ప భక్తిని పెంచుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత గోపాల్ గురు కాలం చేసిన తర్వాత వారి కుమారుడైనటువంటి ఆబా సాహెబు తమకు మార్గదర్శకుడిగా ఎంపిక చేసుకుంటారు. అతను ఒకరోజు చెప్తారు, మీరు షిరిడీకి వెళ్ళండి, వెళ్తే మీకు ఇంకా అద్భుతమైనటువంటి అనుభూతి దక్కుతుంది. మీరు ఈరోజు పూజిస్తున్నటువంటి స్వామి సమర్థాయే సాక్షాత్తు షిరిడీలో ఉన్నారని చెప్తారు. సరే అని చెప్పి షిరిడీకి వెళ్తారు. వెళ్ళి బాబా దర్శనం చేసుకున్న తర్వాత నీలకంఠ కదారికర్ కలిగినటువంటి అనుభవం ఏమిటో తెలుసా? అద్భుతంగా చెప్తారు ఆయన. 10,000 సంవత్సరాలు తపస్సు చేసినా లభించినటువంటి ఆధ్యాత్మిక పురోభివృద్ధి కేవలం ఈ సాయి సద్గురు పాదాల దర్శనంతో కలిగింది అని అంటారు. అంటే మనం ఎంత అదృష్టవంతులమో అర్థం చేసుకోండి. మన అదృష్టం మనకు చాలామందికి తెలియదు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసినా అంత గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలగదట, కేవలం బాబా యొక్క పాద దర్శనంతో. నీలకంఠ కరాధికార్కు సంగీతంలో తర్ఫీదు ఉంది. అనేక కచేరీలు చేస్తూ ఉండేటువంటి వారు. తనకు కోరిక ఉండేది, ద్వారకామాయిలో బాబా ఎదుట ఒకసారి కచేరీ చేయాలనేటువంటిది. ఒకసారి వెళ్ళినప్పుడు అడుగుతారు, బాబా నేను మీ సమక్షంలో కచేరీ చేయదలుచుకున్నాను అని అంటారు. అంటే బాబా అంటాడు, ఇప్పుడు కొద్ది రోజులు ఉండడానికి వచ్చావు కదా, మరుసటి ఇంకెప్పుడన్నా వచ్చినప్పుడు చాలా రోజులు ఉండడానికి వస్తావు కదా, అప్పుడు చేద్దుగులే అని అంటాడు. దాంతో ఎంతో సంతోషించినటువంటి కరాధికారు బాబా పాద నమస్కారం చేయబోతుంటే బాబా పాదాలపైన ఒక 3 స్వేద బిందువులు ఉంటాయి. ఆ స్వేద బిందువులను చూసి
నాలికతో వాటి నాకేస్తారు పాద నమస్కారం చేస్తూ. బాబా అంటాడు, ఏంది విచిత్రమైనటువంటి పాద నమస్కారము అని అంటే, కరాధికారు ఏం మాట్లాడకుండా లేచి పక్కన కూర్చుంటాడు. తర్వాత బాబా మహాసమాధి అవుతారు. మహాసమాధి అయిన తర్వాత కరాధికార్ పూణే, ముంబై ఈ ప్రదేశంలో గొప్ప సంగీతకారుడిగా, గాయకుడిగా పేరు సంపాదిస్తాడు. సంపాదనకు లోటు లేదు, పేరుకు లోటు లేదు. అంటే బాబా వారి యొక్క స్వేదాన్ని చుంబించినటువంటి ఆ నాలుక మీద సరస్వతీదేవి నృత్యం చేసింది. అంత గొప్ప అనుగ్రహాన్ని కరాధికార్ పొందగలిగాడు. కాబట్టి బాబా సహచర్యం అనేటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. అది అంత ఈజీగా వచ్చేటువంటిది కాదు. ఖచ్చితంగా మనం ఎన్నో జన్మలుగా చేసినటువంటి తపస్సుకు సాకారం బాబా సహచర్యం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.